అరే ఆగండి ఆగండి మామ, ఈ వీడియోకి అయితే చిన్న లైక్ కొట్టండి. అట్లనే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తప్పకుండా కామెంట్ పెట్టండి. అరే మై డియర్ కాటేరమ్మ కొడుకులు, సిద్ధంగాండి యుద్ధానికి సిద్ధంగాండి. అరే మనమైతే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతోనే ఒట్టిగానే ఓడిపోయినాం, కానీ ఈ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీని వట్టిగానే పిసికి పడేయాలి. అయినా ప్యాట్ బ్రో, ఫస్ట్ మ్యాచ్ లో మనం ఎవ్వరు ఫామ్ లో లేకపోయినా 200+ రన్నులు కొట్టినాం. అప్పుడు బౌలింగ్ అయితే మరీ దారుణం, ఒక్కలంటే ఒక్కరు కూడా చక్కగా వేయలేరు. అదే ఇప్పుడైతే మన బ్యాటర్లు కానీ బౌలర్లు కానీ పిచ్చ ఫామ్లో ఉన్నారు. అది కూడా మన హోమ్ గ్రౌండ్లోనే. ఎట్లా వదులుతాం వాళ్ళని? బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసుకుతాం. మన ఎస్ఆర్హెచ్ రివెంజ్ ర్యాంపేజ్ లెక్క ఉంటుందని చూపిస్తాం. రివెంజ్ అంట, ర్యాంపేజ్ అంట, మీకంత సీన్ ఉందా? ఇక్కడ ఉన్నది ఆర్సీబీ, పిచ్చ ఫామ్లో ఉన్న ఆర్సీబీ. అయినా ఈ మ్యాచ్ గెలిచిన మాకేం పరకు పడది. అయినా మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు. పిసుకుతాం, ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ విసుకున్నట్టు విసుకుతాం. అయినా చూస్తున్నారు కదా, ఇటు బ్యాటింగ్లో అయినా బౌలింగ్లో అయినా పిచ్చ ఫామ్లో ఉన్నారు మా బ్యాటర్లు బౌలర్లు. ఆ గుజరాత్తో మ్యాచ్ ఒకటి తప్ప మిగతా వాళ్ళందరినీ పిసుక్కుంటూ వస్తున్నాం. అదే ఫామ్ని కంటిన్యూ చేస్తాం, మిమ్మల్ని కూడా పిసికి పడేస్తాం. అయినా విరాట్ ఫస్ట్ మ్యాచ్లో ఈ పాట్ కమిన్స్ లేడు, అందుకే మీరు మ్యాచ్ గెలిచిర్రు. ఇప్పుడు ఈ పాట్ కమిన్స్ ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ సైలెంట్ చేసి పడేస్తాడు. రండి, రివెంజ్ మాత్రం ర్యాంపేజ్ లాగా ప్లాన్ చేశాం. ఫస్ట్ బ్యాటింగ్ అయితే 200+, చేజింగ్ అయితే వట్టిగానే చేజింగ్. కానీ రివెంజ్ మాత్రం వట్టిగానే ఉండదు, వైల్డ్ ఫైర్ లెక్క ఉంటుంది. అయినా కమిన్స్, ఒక్కసారి మా బౌలింగ్ అటాక్ చూసారా? మా బౌలింగ్ అటాక్ చూస్తే మీ బ్యాటర్లందరికీ షేకే. పవర్ ప్లేలో సింగ్ చేయడానికి మా దగ్గర భువనేశ్వర్ ఉన్నాడు, వికెట్లు మాత్రం ఉట్టిగానే తీయడానికి హేజల్వుడ్ ఉన్నాడు. మీ బ్యాటర్ల మీదకి బాల్ ఇసిరిసిరి మింగడానికి కృణాల్ పాండే ఉన్నాడు. అదే ఫాము, అదే సీను. మిమ్మల్ని మాత్రం బత్తాయి జ్యూస్ లెక్క బిస్కడమే. అరే మీ బౌలింగ్ అటాక్ ఏంది బొంగు? ఒక్కసారి మా బౌలింగ్ అటాక్ కూడా చూడండి. పిచ్చ ఫామ్లో ఉన్న ఈ పాట్ కమిన్స్ ఉన్నాడు. ఆ తర్వాత రివర్స్ స్వింగ్ చేయడానికి ఏషన్ మలింగ ఉన్నాడు. స్లోవర్ వన్లు యార్కర్లు మింగడానికి షాకిబ్ ఉన్నాడు. అలాగే ఆల్రౌండర్తో అదరగొట్టే నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. చూసుకోండి, మా యంగ్స్టర్స్తో బౌలింగ్ వేపిస్తా, మీ వికెట్లన్నీ ఒట్టిగానే పీకిస్తా. ఈ మ్యాచ్ ఎలాగైనా సరే గెలిపిస్తా. అయినా చూస్తారు కదా మా బ్యాటింగ్ అటాక్. పవర్ ప్లేలో దంచి కొట్టడానికి అభిషేక్ హెడ్, 1 డౌన్లో వీర విధ్వంసం చేయడానికి ఇషాన్ కిషన్, 2 డౌన్లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడడానికి క్లసేను, అలాగే మ్యాచ్ని వట్టిగానే ఫినిష్ చేయడానికి నితీష్, సలీల్ అరోరా. మీ హోమ్ గ్రౌండ్లో మీ బ్యాటింగ్ అటాక్ ఎలా ఉంటుందో చూపెట్టినారు. ఇప్పుడు మా హోమ్ గ్రౌండ్లో మా బ్యాటింగ్ అటాక్ ఎట్లా ఉంటుందో చూపిస్తాం.